హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు ఎన్యుమరేషన్ ఫామ్ ఉంది కదా, SIR 2002కి సంబంధించి మనకు ఓటర్ లిస్ట్ ఫామ్ అయితే మనకు ఇంటింటికి వచ్చి BLO ఆఫీసర్స్ అయితే మనకు ఇచ్చారు కాబట్టి బూత్ లెవెల్ ఆఫీసర్స్ మనకైతే ఈ ఫామ్ అయితే అందరికీ ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ ఫామ్ ఇచ్చారు కదా, ఈ ఫామ్ని ఏ విధంగా ఫిల్ చేయాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన వీడియో అనమాట. సో సేమ్ యాస్టీజ్గా తెలంగాణ వాళ్ళకు కూడా సేమ్ యాస్టీజ్గా అదే విధంగా నింపాలి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించి. సో కంప్లీట్గా అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో వాళ్ళు తెలంగాణలో మనకు లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది, సో ఈ ఫామ్ సబ్మిట్ చేయడానికి. అలాగే ఏపీలో మనకు ఈ ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయడానికి ఎన్ని రోజులు ఉంది, ఏ డేట్ వరకు మనము సబ్మిట్ చేయాలనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఏ విధంగా ఈ ఫామ్ని ఫిల్ చేయాలో కూడా కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు ఇలా ఉంటుందంట ఫామ్. సో మనకైతే వాళ్ళు ఇచ్చినటువంటి ఫామ్ ఈ విధంగా ఉంటుంది. సో 2002 ఓటర్ లిస్ట్లో మీ యొక్క పేరు ఉంటే ఏ విధంగా దీన్ని ఈ ఫామ్ని నింపాలో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మనకు మీకు సంబంధించిన ప్రెజెంట్ డీటెయిల్ అండ్ మీకు సంబంధించిన కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్ అండ్ ఇక్కడ ఒక QR స్కానర్ ఉంటుంది, QR కోడ్. దీన్ని స్కాన్ చేసి మన యొక్క డీటెయిల్ అన్నీ ఇందులో రావడం జరుగుతుంది. అలాగే మీ యొక్క బూత్ లెవెల్ ఆఫీసర్ పేరు కూడా ఇక్కడ ఉంటుంది. అలాగే మీ రీసెంట్ మీ యొక్క ఓల్డ్ ఫోటో ఉంటుంది, ఓటర్ ID కార్డు మీద ఏదైతే ఫోటో ఇచ్చారో అప్పట్లో ఆ ఫోటో ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ వచ్చేసి మనకు ఇప్పుడు ప్రస్తుత ఫోటో, మీకు వేరే ఫోటో కావాలనుకుంటే ఇప్పుడు ఇక్కడ మీరు వేరే ఫోటో కూడా అటాచ్ చేయవచ్చు అన్నమాట. ఇక్కడ మీకు సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ మీకు సంబంధించిన ఓటర్ ID కార్డ్ నెంబర్ ఉంటుంది, అలాగే క్రమ సంఖ్య ఉంటుంది, నియోజకవర్గం ఉంటుంది, అన్నీ ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు ఫస్ట్ స్టెప్ అనమాట. ఫస్ట్ స్టెప్లో మీరు ఏమి చేయొద్దు. సెకండ్ స్టెప్లో ఇప్పుడు ఈ ఫామ్ని మీ యొక్క మదర్ కానీ మీ యొక్క ఫాదర్, మీ యొక్క అమ్మా నాన్నల ఫామ్ మీరు నింపుతున్నట్లయితే ఏ విధంగా నింపాలో ఇప్పుడు తెలుసుకుందాం. వెంటనే వీడియో ఒక లైక్ చేసేయండి. అయితే చూడండి, ఇప్పుడు మీ యొక్క డాడీ అంటే మీ యొక్క నాన్న యొక్క ఫామ్ మీరు నింపుతున్నారనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ బాక్స్లో ఫిల్ చేయాలి. ఈ రైట్ సైడ్ బాక్స్ అనేది వదిలేయాలి. ఈ లెఫ్ట్ సైడ్లో మీరు ఫిల్ చేయాలి. ఏమేమి ఫిల్ చేయాలంటే చూడండి, ఫస్ట్ వచ్చేసి ఓటర్ లిస్ట్లో ఉన్న విధంగా పేరు వ్రాయాలి. 2002 ఓటర్ లిస్ట్లో వాళ్ళ పేరు ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ వ్రాయాలి. అలాగే ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు నంబర్ అందులో ఉంటుంది, ఆ ఓటర్ కార్డు గుర్తింపు నంబర్ ఇక్కడ వ్రాయాలి. అలాగే బంధువు పేరు ఇక్కడ 2002 ఓటర్ లిస్ట్లో ఉన్న విధంగా తండ్రి భర్త పేరు ఇక్కడ వ్రాయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం మీ డాడీ యొక్క ఓటర్ కార్డు ఉందనుకోండి, అందులో సన్నాపు వాళ్ళ నాన్న పేరు ఉంటుంది, వాళ్ళ నాన్న పేరు ఇక్కడ వ్రాయాలి. బంధుత్వం వచ్చేసి వాళ్ళ నాన్న, ఇప్పుడు వాళ్ళ నాన్న పేరు ఇక్కడ రాస్తారు కాబట్టి అతను వీళ్ళకి ఏమవుతాడని ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. బంధుత్వం రిలేషన్షిప్ ఏంటి, నాన్న అని రాయాలి, లేదా తండ్రి లేదా భర్త లేదా కొడుకు అని ఈ విధంగా ఇక్కడ రాయొచ్చు అనమాట. ఏమైతే అది ఇక్కడ మనము ఎంట్రీ చేయాలి. దాని తర్వాత జిల్లా పేరు వ్రాయాలి. 2002 నాటికి ఉన్నటువంటి జిల్లా పేరు వ్రాయాలి. అప్పుడు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఆంధ్రప్రదేశే వస్తుంది, తెలంగాణ వాళ్ళకు కూడా ఆంధ్రప్రదేశ్ అని ఇక్కడ మెన్షన్ చేయాలి. అప్పుడు డిస్ట్రిక్ట్ పేరు అనమాట. అంటే డిస్ట్రిక్ట్ పేరు వచ్చేసి మనకు ఉమ్మడి మెదక్ జిల్లా ఉండేది అప్పుడు తెలంగాణ వాళ్ళకి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఏ జిల్లా ఉంటే ఆ జిల్లా పేరు ఇక్కడ రాయండి. తర్వాత రాష్ట్రం పేరు వచ్చేసి కంప్లీట్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం అయితే రాయవలసి ఉంటుందన్నమాట. అలాగే అసెంబ్లీ నియోజకవర్గం పేరు రాయాలి. ఇక్కడ తెలంగాణ వాళ్ళకు మీకు ఏ అసెంబ్లీ నియోజకవర్గం ఉందో ఆ అసెంబ్లీ నియోజకవర్గం పేరు రాయాలి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్పట్లో వాళ్ళకు ఏది ఉండేదో ఆ యొక్క నియోజకవర్గం పేరు ఇక్కడ వ్రాయాలి. దాని తర్వాత ఇక్కడ మనకు శాసన నియోజకవర్గం సంఖ్య ఉంటుంది. అప్పట్లో 2002 ఓటర్ లిస్ట్ ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. అందులో సీరియల్ నంబర్, పోలింగ్ స్టేషన్ నంబర్, అలాగే క్రమ సంఖ్య అన్నీ ఉంటాయి. అవి ఇక్కడ వేయాలి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వేయాలి. తర్వాత భాగం సంఖ్య, క్రమ సంఖ్య ఇక్కడ వేయాలి. ఇది మనకు ఫస్ట్ ఈ లెఫ్ట్ సైడ్ బాక్స్ అనేది ఫిల్ చేయాలి. ఎవరైనా సరే ఈ బాక్స్ అయితే 2002 ఓటర్ లిస్ట్లో ఉంటే ఈ ఫస్ట్ లెఫ్ట్ సైడ్ బాక్స్ ఫిల్ చేయాలి, ఈ బాక్స్ని వదిలేయాలి. దాని తర్వాత ఇక్కడ మూడో బాక్స్కి వచ్చేసి మనకు ఇది వదిలేసి ఇది మాత్రమే నింపాలి. ఎవరైనా సరే ప్రజెంట్ డీటెయిల్ ఇక్కడ నింపాలి. ఇప్పుడు కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఎవరైనా సరే ఈ బాక్స్ అయితే 100% నింపాలి. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏమేమి డీటెయిల్ ఎంటర్ చేయాలంటే పుట్టిన తేదీ, ఇక్కడ తండ్రి యొక్క అంటే ఎవరు ఫామ్ నింపుతున్నారో వాళ్ళకి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్. దాని తర్వాత వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్. ప్రజెంట్ ఇప్పుడు మనకు అప్పట్లో ఆధార్ కార్డు లేవు కాబట్టి ఇప్పుడు ఆధార్ కార్డు మనకు 2013-15 తర్వాత వచ్చాయి కాబట్టి ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్. తర్వాత మొబైల్ నెంబర్,
తర్వాత తండ్రి పేరు, ఇక్కడ తండ్రి పేరు రాయాలి. ఎవరి తండ్రి పేరు, ఇప్పుడు ఈ ఫామ్ ఎవరితో నింపారో వాళ్ళ యొక్క తండ్రి పేరు ఇక్కడ రాయాలి. తర్వాత తండ్రి సంరక్షకుని వాళ్ళకి సంబంధించిన ఓటర్ ఐడి కార్డు నెంబర్ ఇక్కడ రాయాలి. లేకపోతే నాట్ అవైలబుల్ అని పెట్టేయండి, ఉంటేనే రాయాలి. ఇక్కడ అందుబాటులో ఉంటేనే రాయండి అని కూడా ఇచ్చారు. దాని తర్వాత తల్లి పేరు, సో ఇక్కడ ఈ ఫామ్ ఎవరిదైతే నింపుతున్నారో వాళ్ళ యొక్క తల్లి పేరు అలాగే వాళ్ళ యొక్క ఓటర్ ఐడి కార్డు నెంబర్ రాయాలి. జీవిత భాగస్వామి పేరు ఇక్కడ వ్రాయాలి. ఇప్పుడు ఎవరైతే ఈ ఫామ్ నింపుతున్నారో వాళ్ళ యొక్క జీవిత భాగస్వామి వాళ్ళ యొక్క భార్య పేరు ఇక్కడ వ్రాయాలి. అలాగే వాళ్ళ భార్య యొక్క ఓటర్ ఐడి కార్డు ఇక్కడైతే మెన్షన్ చేయాలి, నంబర్ను ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఈ ఫామ్ ఫిలప్ చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క బొటన వేలి ముద్ర లేదా ఏదో ఒక సంతకం ఇక్కడ సంతకం పెట్టి లేదా వేలి ముద్ర వేసేసి బిఎల్ఓ ఆఫీసర్కి అయితే మీరు ఈ ఫామ్ని సమర్పించవలసి ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన అభ్యర్థులు ఆస్పిరెంట్స్ ఎవరైనా సరే ఈ విధంగా నింపండి. 2002లో ఓటర్ లిస్ట్లో పేరుంటే ఈ బాక్స్ నింపండి, ఈ బాక్స్ వదిలేయండి. 2002 ఓటర్ లిస్ట్లో పేరు లేకుంటే ఇక్కడ ఈ బాక్స్ నింపండి, ఈ బాక్స్ వదిలేయండి. సో ఫ్రెండ్స్ చూశారు కదా, సో ఇది మనకు వచ్చిన లేటెస్ట్ బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.